తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ దేవుని బిడ్డల పశువులందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనము ఈ యొక్క శనివారం దినంలో దాదాపు 2 వారాలుగా మొదట ఆనోకుని గురించిను, రెండవది అబ్రాహం గురించి చూసాము. ఈరోజు మూడవదిగా చూసినప్పుడు యాకోబు గురించి చూస్తాము. ఎందుకంటే ఆయన తర్వాత ఒక ప్రవక్త లిస్టులో చూసినప్పుడు ఈయన ఉన్నాడు. ఏమంటే ఈయన చివరి దినంలో తన కుమారుల గురించి చాలా గొప్పగా పిలిచి ఒక్కొక్కరిని గురించి గొప్ప ప్రవచనంగా చెప్పారు. ఆ విధంగా చూసినప్పుడు ఈయన ఒక యాకోబు అన్నప్పుడు ఈయన ఒక పేరుకు 2 అర్థం ఉంది. యాకోబు అంటే మొట్టమొదటిగా వెంబడించేవాడని, యాకోబు అంటే వెంబడించేవాడని ఒకటి ఉంది, తర్వాత మోసపరిచేవాడని ఒకటి ఉంది. ఈయన ఒక పుట్టుక చూస్తేనే చాలా గొప్ప విశేషం ఏమంటే ఆయన తన అన్న మడిమని ఏం చేశాడంట, పట్టుకొని వచ్చాడని ఉంది. చూడండి, ఆదికాండం 25-26 చూసినప్పుడు, ఆదికాండం 25:26 వచ్చిన తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు 60 ఏళ్లవాడు. చాలు. ఇక్కడ చూసినప్పుడు ఆయన పుట్టేటప్పుడే చాలా ఏమంటారు, ఎంత చూడండి, ఆ బిడ్డలు అయితే చాలా ఏమి ఎదిగిన అమాయకంగా ఇదిగుంటారు. అయితే ఈ బిడ్డ చూడండి, పుట్టేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ అన్న మడిని కాళ్ళు ఏం చేశాడంట, పట్టుకున్నాడంట. అప్పుడు ఏమి దీని నుంచి మనకు అర్థమవుతుంది, జ్యేష్ఠత్వం నాకు కావాలి, నేను ముందు పెట్టాలి అంటే చూడండి, ఒక పట్టుదల, నేను ఏం చేయాలని ముందు రావాల అక్కడ. ఎందుకంటే దేవుడు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఏం చెప్పారు, పెద్దవాడు చిన్నవాడు 2 జనాంగము నీకు పొట్టలో గర్భంలో ఉన్నారు. 2 గొప్ప జనాంగం. కరెక్ట్. అది ఈరోజు అలాగే ఉన్నారు కదా, అది ఎప్పుడు చెప్పబడిన ఒక విషయం. చూడండి, అప్పుడు చూసినప్పుడు చూడు ఎంత బాగుంది కదా. ఇక్కడ చూసినప్పుడు ఎంత చూడండి, మీ గర్భంలోనే ఒకరొకరు ఏం చేస్తున్నారంట, పెనుగులాడుతూ ఉన్నారంట. అప్పుడు పోయి ఏమి ఇట్లా ఉంది, నాకు చాలా బాధగా ఉంది అని పోయి అడిగితే, సేవకుడిని అడిగినప్పుడు సేవకుడు చెప్పే మాట, మా నీ గర్భంలో ఏముంది, 2 గొప్ప జనాంగం ఉన్నారు మా అని. ఆ ఒక పుట్టుక గురించి. తర్వాత ఆయన ఎటువంటి వాడు, ఆయన గుణం ఎటువంటిది అని చూసినప్పుడు 25 అక్కడ 27 వచ్చిన ఆదికాండము 25-27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చూసాడు, ఒక ఆయన వేటగాడు, ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు, అరణ్యంలో ఉంటాడు. ఇంకొక ఆయన అరణ్యవాసిగా, యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చూడండి, ఇద్దరికి ఒక క్యారెక్టర్ గుణాలు చూడండి ఎంత బాగుంది, చూసారా, ఎంత బాగుంది చూసారా. అదిదా మనం ఆలోచించాలి ఎప్పుడు కానీ. ఒక ఆయన అరణ్యవాసి వేటగాడు, ఇంకొక ఆయన గుడారవాసి సాధు అయిన మనిషి. అప్పుడు ఎంత విశేషం చూసారా. అదే మనం గమనించాలి ఇక్కడ చూసినప్పుడు ఎంత బాగా చూడండి. ఆయన సాధువైన గుడారవాసి, సాధువైన వ్యక్తి. ఇంకా చూసి ఈయన ఏమార్చేవాడిని ఉంది కదా. అయితే ఏమంటారు, ఏమార్చే వాళ్ళు కూడా వాళ్ళకి ఏమార్చే పడతారని ఉంది. ఇదే ఏం చేస్తారో మీకు ఎట్టు కొలుస్తారో అట్ట ఏం చేయబడుతుంది, కొలువు పడుతుంది కదా. అట్ట చూసినప్పుడు చూడండి 25-34, అక్కడ ఆదికాండం 25-34 చూసినప్పుడు, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చూసారా, ఇక్కడ కూడా ఒక ఏం జరుగుతుందంటే, ఆయన ఆకలితో వస్తాడు.
ఆకలితో వచ్చినప్పుడు ఏమవుతాడు? ఆయనకి పెద్ద కుమారుడు అనే విషయం చాలా నిర్లక్ష్యత. ఆయన శ్రేష్ఠ పుత్రుడు అనే విషయంలో ఎలా ఉన్నాడు ఏశావు? నిర్లక్ష్యంగా ఉన్నాడు. కాబట్టి ఒక పూట ఆకలి కొరకు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వపు హక్కులు ఈయనకి ఏముంది? జ్యేష్ఠ పుత్రుడుగా పుట్టాలి, నీకేముంది? ఆసక్తి ఉంది. కానీ దానికి ఏమి అవకాశం లేకపోయింది. అయితే ఇప్పుడు ఈయన అమ్మి వేస్తే అది ఏమో వచ్చేస్తుంది, మనకి వచ్చేస్తుంది. వాగ్దానం వాక్కు ఇచ్చేసినట్టు వచ్చేస్తుంది. చూడండి ఎంత ఆయన అదే విధంగా ఈయన వంట చేసుకుని ఆయన వచ్చినాడు, ఆకలిగా ఉన్నాడప్ప నాకు ఇవ్వండి, నేనేనా అన్నాడు. మళ్ళా చాలా టైర్డ్ అయిపోయి ఏమంటే సరే నా చేస్ట్ ఆ కూడు తెచ్చుకో అడిగాడు. ఈయన నైస్గా నేను చేస్ట్ అది ఏముంది నాకు తీసుకో అని ఇచ్చేసాడు. అప్పుడు ఒకసారి ఆయనేమో ఏమారిపోయిలా ఏం చేశాడు యథార్థంగా. ఇప్పుడు చూసినప్పుడు ఆయనేమో ఏమారిపోయలేదు. అయితే ఆయన నిర్లక్ష్యం చేసి స్వయంగా ఇచ్చాడు. ఆయన ఏమి నైస్గా ఇచ్చినాడు. ఒకసారి రెండోసారి చూసినప్పుడు ఆదికాండం 27:36 చూసినప్పుడు కూడా ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను అంటే ఇది చెప్తున్నాడు. కానీ అక్కడ 21లో ఉంది చూడండి. 21:12 చదువుతూ ఉంది. 27 అధ్యాయంలో 21 నుండి చదవండి. 27 చాప్టర్ 21 వర్స్ అక్కడ నుండి 29 వరకు ఉంది. మొత్తం చదవాలా? మధ్యలో పాయింట్ బట్టి చదవండి. 28, 29 ఉంది కదా. ఇదిగో ఏముంది చదువుమా? ఎక్కడ 21 చదవమంటారా? అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. ఇక్కడ చూసినప్పుడు ఆయనకి వయసాన కాలంలో కళ్ళు చూపు చాలా మందం అయిపోతుంది, కంటి చూపు. ఇప్పుడు పోయి వయసు అయిపోయింది, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు పోయి మంచి ఆహారం తెచ్చి నన్ను రుచిగా ఇవ్వండి, నేను తిని చెప్తాడు. చెప్పినప్పుడు నేనేం చేస్తాడు, వాళ్ళ అమ్మాయిని పోయి ప్రిపేర్ చేసి నువ్వు పోయి ఏం చేయ ఏశావు లాగా పోయి ఆశీర్వాదం తీసుకోండి ప్రిపేర్ చేస్తుంది. ఎలా? అయ్యో మా అన్న రోమం కలవాడు కదా ఎల్లమ్మ అంటే గొర్రెలు పోచి నేను చేశాను. ఈయనకి బాగా దాన్ని అందించేసి కప్పుకి చేసి ఆయన వస్త్రం అయితే ఈయన వేసుకొని వచ్చాడు ఇక్కడ. అందుకంటాడు ఆయన చేతులు ఎలా ఉన్నాయంట? ఏశావు చేతులు ఉన్నాయి, కానీ స్వరం ఎలా ఉంది? యాకోబు స్వరం ఉంది. ఆయన ఈశాకి డౌట్ వచ్చేస్తుంది. ఎలా ఈయన్ని దగ్గరికి రా అంటాడు, నాకు ముద్దు పెట్టి అంటాడు. మళ్ళీ చూడండి అది కూడా చెప్తారు కింద 27. అతని దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అది చెప్పండి పైన 26 చదువు. ముద్దు పెట్టమంటాడు కదా. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను సువాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. అదే సార్. ఇప్పుడు ఇది ఏం చేసినాడు? ఇది ఇప్పుడు దీవించినాడు. ఇది ఇప్పుడు చెప్తున్నాడు 27:36 చెప్తున్నాడు, ఈ విషయం చెప్తున్నాడు. ఇప్పటికే నన్ను ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెను అని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. ఇక్కడ చూసినప్పుడు ఆయన మోసగాడు అని దానికి ఏమంటే ఆయన టాలెంట్గా నైస్గా ఏమంటుంది, నైపుణ్యంగా ఏమంటారు దాన్ని, అవసరమును చూసి ఎదుటి వాళ్ళ అవసరం చూసి ఏం చేశాడు? తీసుకున్నాడు. అతనేమో ఈయనేమో మోసపరిచినాడు. ఆయనే కదా, ఆయన స్వయముగా కదా, ఆయన ఇష్టపూర్వం కదా జ్యేష్ఠపుత్ర అక్కడ ఇచ్చాడు.
ఇక్కడ చేసింది అక్కడ చేసిన పొరపాటు ఆయనదే కదా ఫస్ట్. అయితే ఆ పేరు అలా ఉంది అని ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చూసినప్పుడు ఆయన ఏమర్చే గుణం ఉన్నను, అయితే ఆయన దేవుడిని వెదికేవాడిగా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చెప్తాడంటే, ఏమర్చేవాడిగా ఉన్నాను, నన్ను వెదికేవాడు కాబట్టి దేవుడు ఆయన స్పందించి ఆయన గుణగణాలను మార్చి తమకు కావాల్సిన విధంగా ఆయన ఏం చేశాడంట, మలుపుకున్నాడంట. అదే చెప్పబడింది అక్కడ. తాను ఏ రీతిగా నేను అనుకున్నాను ఆ రీతిగా నేనేం చేస్తాను, నన్ను నమ్మిన వారికి, నన్ను వెంబడించే వారికి, నా భక్తులని ఈయనేం చేస్తే దేవుడు అంటే ఈయనకేమే చాలా ఇష్టం. అది మనం చూడవచ్చు. అయితే ఏమర్చే వాళ్ళు ఏమర్చబడుతున్నట్టు ఈయనేం చేశాడు, ఈయన ఇలా చేశాడు. ఇలా చేసినప్పుడు మళ్ళీ కింద చూసినప్పుడు ఈయన ఎక్కడ పోయి ఆ ఒక గుణపాటు నేర్చుకుంటారని మళ్ళీ చూస్తాం. తర్వాత చూసినప్పుడు ఈయన ఎదగాలని, జీవితంలో పైకి రావాలని చాలా ఆసక్తిపరుడు ఈయన. ఆ విషయంలో ఆయనకి మంచి కష్టజీవి కూడా, చాలా ఏమంటారు ఉడైపాలి ఏమంటారు, చాలా కష్టపడేవాడు, చాలా మంచి ఎదగాలని ఒక ఆసక్తిపరుడు. తర్వాత చూసినప్పుడు తల్లిదండ్రులు లోపడేవాడు. ఆయన ఏం చేసేవాడు, అక్కడే ఆదికాండము 28వ అధ్యాయము 7వ వచనం చూస్తాం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాములకు వెళ్ళి పోయిననియు ఏసావు తెలుసుకున్నప్పుడు. చాలు, ఇక్కడ చూసినప్పుడు తల్లిదండ్రులకు ఏమంటే, ఏసావు ఆల్రెడీ ఇక్కడ ఉన్న అన్ని జాతిరాలను పెళ్లి చేసుకున్నాడు. ఏసావు చేసుకొని ఆ పెళ్లి చేసుకున్న ఆ స్త్రీల వల్ల తల్లిదండ్రులకి ఏముందంటే ఎప్పుడో విసిగిపోయి మనోవేదనగా ఉన్నారు. అందువలన యాకోబు అటువంటి పని చేసినాడంటే మేము ఇంకా ఉండేదానికి తగిన మేము అని వాళ్ళ అమ్మ విసిగి చెంది చెప్తాది, కుమారుడా దయచేసి ఇక్కడ ఈ జాతులతో ఏం చేయవద్దు, నువ్వు వివాహం చేసుకోవద్దు, నువ్వు పోయి మా అన్న అయిన లాభాన్ని ఇంటికి వెళ్ళి లాభాన్ని కుమార్తెలో ఒకటేం చేయి, నువ్వు వివాహం చేయని తల్లిదండ్రులు ఆజ్ఞయిస్తారు, పొమ్మంటారు అదే పనుగా. అంత మాటకి ఏమి పక్కాక ఊరు కాదు, ఇదేం 5 కిలోమీటర్ కాదు, కిలోమీటర్ కాదు. ఈరోజు ఎంత దూరం తెలుసు, అది ఎంత దూరం, ఎవరు ఏం తెలుసు, మాట అంతే, పలానా ఊరికి పో, పలానా ఊర్లో పలానా ఇదిలో మా లాభాన్ని కుమార్తె ఉంటారు, చూడు లాభాన్ని అడుగు చెప్తారు అండి అంతే. ఈమె వచ్చింది ఎప్పుడో ఈమె పోయి చూసింది కూడా లేదు కదా. అలాగే ఇప్పుడు ఈమె వచ్చినప్పుడు ఎలా పంపించినారో, ఎంత దూరం ప్రయాణం చేశాడు ఆ రోజు ఆయన, ఎవరు ఎలియాజరు ఎంత దూరం ప్రయాణం చేశాడు, అదే ప్రయాణం ఇప్పుడు ఈయన చేయాల. అందులో ఆయన మీద అప్పుడు పని వాళ్ళు వంట ఉంది ఏమి లేదు, ఒంటరిగా అడిగి వెళుతున్నాడు. ఎంత కష్టమో ఒంటరిగా వెళ్ళడం అనేది. అయితే దేవుడు ఇతనిలో గొప్ప ఆసక్తి విషయాన్ని, లోబడే విషయాన్ని చూస్తున్నాడు. లోబడి ఏమవుతున్నాడు, ఇప్పుడు తల్లిదండ్రులకి మాట ప్రకారం వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు చూడండి అక్కడ దేవుని ఒక గొప్ప దర్శనాన్ని పొందుకుంటాడు. దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకుంటే చూడండి, దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకొని ఆ ఒక విషయానికి ఆయన ఇది చేస్తాడు. ఆదికాండము 32:1-2. ఆదికాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు చదువుమా. 32:1-2 చదువు మేడం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టెను. ఈయన దేవదూతలు ఏం చేస్తున్నాడు, ఈయన ఎలా ఎందరు ఉన్నారంట, దేవుని సేన. ఫుట్ నోట్ లో 2 సేనలు, 2 సేనలు గొప్పగా చూసేస్తాడు ఆయన. చూసి ఇది ఎలాంటి ప్లేస్ అంటారు, ఇది మహానయీము అని పేరు పెట్టెను. అదిదా మళ్ళీ ఇంకా క్లియర్గా అంటే మనము 28:10-2 కూడా చూడవచ్చు, 16 వరకు ఉన్నాయి. ఇక్కడ కూడా నెరవేర్చారు కూడా మళ్ళీ చదువు. 28 ఆదికాండము 12-16 వరకు. యాకోబు బయర్షేబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను
నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీ పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగా నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా చూసారా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. చాలు 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 ఒక నిమిషం. ఇక్కడ ఒక మాట చెప్తా చూడండి. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను నేను విడువను. అదిదా. ఇప్పటికి ఆయనకి ఏం లేదు, పెళ్ళి లేవు, వాళ్ళు ఎవరో చూడలే. లాభాన్ని తెలీదు, లాభాన్ కుమార్తె రాగేలే తెలీదు, లేయా తెలీదు, ఎవరు తెలీదు. అయితే వెళ్తున్నాడు మార్గంలో వచ్చినప్పుడు ఇంతకు ముందు వాళ్ళ పితరులకు వాగ్దానం చేసిన ఆ భూమి ఎత్తుకు వచ్చినాడు. అక్కడ పండుకున్నాడు. ఇదే ఆ భూమి ఏదో కాదు. అందుకుముందు వాళ్ళు తండ్రి అయినా ఈసాకు వాగ్దానం అది, వాళ్ళ తాత అయిన అబ్రహాం వాగ్దానం చేసిన భూమి అదే భూమి. అక్కడ వచ్చినప్పుడు అదే స్థలం. అందువల్ల ఆయన పండుకొని నిద్ర పెడుతుండగా ఆయనకు ఒక నిచ్చెన పెట్టబడి ఎక్కుట దిగుట చూస్తున్నాడు. ఆయనకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు కలలో. నేను చెప్పినది నీతో నెరవేరక నేను ఏం చేయను, విడవను. ఎంత గొప్ప వాగ్దానం చూడండి ప్రియమైన సహోదరి. అప్పుడు ఏమి యవనస్తుడే, యవన పర్యాయమే. అయితే ఆ దేవుని వాక్కుకు లోపడాలి కదా. తల్లిదండ్రుల వాక్కుకు లోపడి ఆ మార్గం వెళ్ళినప్పుడు ఆ మార్గంలోనే ఆయనకి దర్శనం వచ్చేసింది. అప్పుడు ఎంత కాన్ఫిడెంట్ అయి ఉంటుంది. మన తల్లిదండ్రుల మాట వినకపోయింటే ఇంత గొప్ప ఏమై ఉండేది. ఆ గొప్ప ఒక దర్శనాన్ని ఏం చేసి ఉండడు, ఆయన పొంది ఉండడు. ఎవరు ఒక ప్లాన్ ఇదే, తల్లిదండ్రుల ఇష్టం అది. అప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మార్గం వెళ్ళేటప్పుడు ఎంత గొప్ప చూడండి. ఇదే ఏశావు తల్లిదండ్రుల మాట వెళ్ళా, సొంతంగా అనుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. అక్కడ పడి హింస, దేవుడిని ఆశీర్వాదం పోగొట్టుకుంటాడు. ప్రధాన జ్యేష్ఠ భక్తుని పోగొట్టుకున్నాడు. ఇది చూడండి ఎంత గొప్ప విషయం చూడండి, దేవుడిని ఆయన జీవితంలో జరిగించే విధంగా. మన తర్వాత 16 వరకు అయిపోయిందా? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. ఇది దేవుని మందిరమే. అదిదా. ఇది ఎంత గొప్ప స్థలమో, ఎంత గొప్పదో, ఎంత ఏమనుకుంటాడు చూడండి ఆయన. అదిదా మనం ఆలోచించాలి. అప్పుడు ఒక తల్లిదండ్రులకు లోబడి ఈ మార్గంలో వెళ్ళు అన్నప్పుడు, ఆ మార్గం వెళ్ళినప్పుడు దేవుని దయ, దేవుని అనుగ్రహము, దేవుని పిలుపు, దేవుడు ఏర్పరిచే రక్షణ, దేవుని ఆశీర్వాదం ఏమైపోతుంది, వచ్చేస్తా ఉంది. ఈయనకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు, లేచి వెళ్తాడు, ఆ మార్గంలో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి చూసినప్పుడు ఇప్పుడు వివాహము చేస్తారు. వివాహం ఎలా, అది కూడా ఈయనే ఒప్పుకుంటాడు. ఆదికాండం 29:16 లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. 18 యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. ఆయన అడుగుతాడు నైస్గా, నువ్వు మాంసము నా బంధువులు రక్త సంబంధం అయిపోయినావు, నీవు ఊరికే పని చేయకూడదు. ఇక్కడ అల్లుడు అయినా కూడా ఆయన నువ్వేం చేస్తావు, నాకు ఎంత నువ్వేమి ఇవాళ అడుగు ఇస్తానంటే ఈయన ఏం చేశాడు, అమ్మ నేను చెప్పిన మాట ప్రకారం పోయింది. దేనికోసం పోయినాడు, వివాహం కొరకు పోయినాడు. సరే నేను చిన్న కుమార్తె ఉంది కదా, రాగేళ్ళ కోసం 7 ఏళ్ళు కొలువు చేస్తా, నాకు ఆమెను పెళ్లి చేసేయాలి. సరే అయిపోయింది. మళ్ళీ 25 వచనము. ఉదయం ముందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నువ్వు నాకు చేసిన పని ఏమిటి, రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. ఇప్పుడు ఈయనకి అన్ని గుర్తు వచ్చేస్తారు. ఆల్రెడీ ఈయన ఏం చేశాడు, ఆల్రెడీ 2 సార్లు వాళ్ళందరినీ ఏం చేశాడు. ఆయనే భయంకరమైన వ్యక్తిగా చేసి అన్ని ఆశీర్వాదం కొట్టుకొని వస్తా ఉంటే ఇక్కడ ఒక ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు,
ఈయనకే పెట్టేసినాడు పెద్ద దిగు. నేను ప్రేమించింది పలానా రాగేల్ని కదా, నువ్వు నాకు ఇంత మోసం చేసినావే, ఇంత అన్యాయం చేసినావు ఎట్లా అన్నప్పుడు అది కింద ఒక మాట చెప్తాడు ఆయన లాభాన్ని. అందుకు లాభాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. మళ్ళా ఈమె యొక్క వాళ్ళను సంపూర్ణము చేయము. నీవిక 7 సంవత్సరంలో నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చిదనని చెప్పగా, ఏంటంటే ఫస్ట్ ఈయన గురించి తెలుసుకున్నాడు. 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్ళు ఈయన పని చూసినాడు. ఈయన పని చూసినప్పుడు ఎంతో ఏమైంది ఈయన ద్వారా దేవుడు ఈయన చేసే పని అంతా ఏం చేసేస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు. ఓహో వీడిని 7 ఏళ్ళు వదిలేస్తే మనకి ఆశీర్వాదం తగ్గుతుంది, ఇంకొక 7 ఏళ్ళు పని చేయించుకోవాలని పెద్ద ప్లాన్ చేశాడు అంటారు కదా. ఈయన 420 ఆయన 820 అయిపోయింది. ఈ ప్లాన్ వేసి అల్లుడా నువ్వు 7 ఏళ్ళు కాదు నీ ప్లాన్, నా ప్లాన్ ప్రకారం నీ 20 ఏళ్ళు ప్లాన్ చేశాడు. 14 ఏళ్ళు కాదు చేసేది. అలా తర్వాత అలాగనే 14 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. అప్పటికి అంత గొప్ప అనుభవం ఎప్పుడు ఏముంటారు కదా, ఏమార్చే వాళ్ళకి ఏం చేస్తారంట, ఏమర్చపడుదురు ఉంది కదా. అలాగే ఇక్కడ ఏమి కొలుస్తావో అట్లేం చేయబడు, నీకు ఎట్టు కొలుస్తావో అటేం చేయబడుతుందంట, కొలువ పడుతుంది. ఈయన చేసింది చూడండి. ఈయనకి ఇక్కడ మరి జరిగింది, ఆయన వివాహం జరిగింది. తర్వాత చూసినప్పుడు ఆయన గర్భఫలము రాగేలు అడుగుతుంది. అప్పుడు కూడా ఏం చెప్తాడంటే గర్భఫలము దేవుడు ఇచ్చేదప్ప నేను కాదు. అప్పుడు ఒక మాట అంటాడు 30 అధ్యాయం కూడా 1-2 వచనాలు చూసినప్పుడు, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన యొక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడ్ల నేను చచ్చిదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాను. నేనేం దేవుడా, దేవుడు ఏం చేసాడు నీ గర్భాన్ని అలా లేదా ఉంది, మాకు దేవుడు మీ గర్భాన్ని మూసి ఉంచాడు అని ఉంది. అంతే. ఇక్కడ ఏంటి చూడండి, గర్భఫలం అనే దేవుడు ఇచ్చేదమ్మా, మనుషులు కాదు. ఎంత చక్కగా చెప్పారు. ఇక్కడ చూసినప్పుడు ఆయన ఏమే లాభం ద్వారా ఏం చేయబడుతున్నాడు, ఆయన ఎన్నోసారి ఏమర్చబడతాడు. 31-41 చూసినా కూడా తెలుస్తుంది. ఆవిడ కూడా ఆయన అప్పుడు కూడా నిదానంగానే సాత్వికుడిగా ఉంటాడు. 31 ఆదికాండము 41 వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. ఆయన ఒప్పుకునేది ఎన్ని ఏళ్ళకే? 7 ఏళ్ళకి పని చేస్తాను పోయినాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ప్లాన్ చేసి 14 ఏళ్ళకి చెప్పుకున్నాడు. ఆయన ఇంకా 6 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది పోయి ఎక్కడే ఉన్నాడు. ఇంతగా ఏం చేసావు నన్ను? అప్పుడు అంటే ఇప్పటికే అర్థమైంది ఆయనకి, నువ్వు 20 ఏళ్ళు నన్ను ఏం చేసావు ఇప్పటికే. నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, ఆయనను నువ్వు నా జీతము 10 మార్లు మార్చి తిని. చూసారా, ఆయన జీతం ఏం చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఈ సంవత్సరం చెప్తాడు, నీ చూడుబా చుక్కలు ఉండేదంతా నీదే, వరిగా ఉండేది నాది అంటాడు. నెక్స్ట్ సంవత్సరం చుక్కలు ఉండేదంతా డబ్బులు అయిపోతుంది. అయ్యో వాడు చెప్పిన డబ్బులు అయిపోయింది కదా, తప్పు అయిపోయింది, చుక్కలు ఉండేదంతా నావి, వరి ఉండేది నీవి అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు వరి ఉండేది ఏమైపోతుంది, డబ్బులు అయిపోతుంది. ఇది డబ్బులు అయిపోయిందా, అది తగ్గిపోతుంది. వెంటనే ఏం చేస్తాడు, పొరపాటు అయింది, ఈ మరి వరిగా ఉండేది నాది, చుక్కలు నీది, మళ్ళీ మార్చి అందుకే చెప్తాడు ఆయన. ఇలా అనుకోండి చాలా అయింది, చాలా ఏమర్చినాడు. అది ఇప్పటికే 20 ఏళ్ళు పని చేపించాడు. చూసుకో ఎంత బాధ ఉండాలా. 20 ఏళ్ళు పోయి మామ దగ్గర పోయి ఒక బానిసలాగా ఉన్నాడు. అయినా ఆయన దేవుని తోడు ఉంది. ఎందుకంటే ఆయనకి ఏం రావాలి ఇప్పుడు, మనసు. ఆయన దేవుని అనుకునే మనసు రావాలా. వచ్చిన వరకు ఆయన ఖచ్చితంగా ఎవరైనా అంతే. చూడు మళ్ళీ ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ బయలుదేరి వస్తాడు. వచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేస్తాడు, దేవునితో పోరాడేవాడు. అంటే దేవదూతలతో పోరాడేది. ఆయన అది ఏమని చెప్తారో, దేవదూతలు దేవునికి ఏం చేస్తారో కంపేర్ చేసి మాట్లాడతారు వాక్యంలో. చూడండి ఆదికాండము 32:27-28 వచనంలో ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. చూసారా, అక్కడ దేవునితో మనిషితో ఏం చేసినవాడంట, పోరాడినాడంట.
పోరాడి ఏం చేయబడ్డాడు ఇప్పుడు దేవుని దగ్గర నుండి. దేవుని దగ్గర ఇజ్రాయేలు అని ఆ గొప్ప పేరు ఏం చేశాడు ఆయన? పొందుకున్నాడు. చూడండి అక్కడే 35:9-10 కూడా ఉన్నాయి. 35 అధ్యాయము ఆదికాండం 35:9-10 వచనాలు. యాకోబు పద్దనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. ఇంతవరకు నీ పేరు యాకోబు ఉండింది అంటే నువ్వు ఎన్నో మోసపరిచే చూసావు, నీకు ఇప్పుడు అన్ని మా అనుభవం అయిపోయింది. ఇప్పుడు నుండి నీ పేరు ఏం చేస్తాను? నువ్వు ఇజ్రాయేల్ అని పేరు మార్చిన దేవుడు. అది మార్చి మాత్రం ఏం చేస్తారు? ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడు. గొప్ప విషయము. అయితే ఇతని ఒక గుణం ఏమంటే, లాభమైనా సరే అన్న ఏషవైనా సరే అందరితో ఎలా ఉండాలని ఆశపడతాడా? సమాధానంగా ఉండాలని ఆశపడతాడు. ఎవరితో ఏం చేయాలని ఆశపడలేనా? అన్న కూడా ఇప్పుడు ఎదురు వస్తాడు, తర్వాత ఈ అన్నతో ఏం పడాలని ఆశపడతాడు? సమాధాన పడాలని ఆశపడతాడు. ఆయన ఎదిరించాలను, ఆయన ఏమైనా చేయాలని ఆశపడరు ఎవరిని. ఎందుకంటే ఈయన సాధువైన వ్యక్తి కాబట్టి ఎవరితో గొడవకి పోడు, భయపడతాడు. దేవునికి భయపడి వేడుకుంటాడు. దేవుడితోనే అడుగుతాడు. మా అన్న వస్తాడు, ఆయన ఏం చేయకూడదు, ఆయనలో నీకు సమాధానం కలిగించు. ఆయన దగ్గర పోజారు. ఎవరిని అడగలే ఫస్ట్. ఇప్పుడు అడగవచ్చు కదా. ఈయన కోసం దేవుడే కదా సమస్త కార్యం చేసేది. ఆయన తెలుసు కాబట్టి దేవుడిని అడుగుతాడు. నేను ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాను, ఇప్పుడు ఇంత గొప్ప పరివారంతో నేను వెళ్తున్నాను, అయితే నువ్వు నాకేం చెయ్య, నాకు నువ్వు సమాధానం కల్పించు. ఎందుకంటే మా అన్న ఆల్రెడీ నా మీద ఏం పెట్టున్నాడు ఆయన తెలుసు కదా. దేవునితో పోయి అడుగుతాడు. అడిగి చాలా గొప్ప విషయం జరుగుతాయి అక్కడ. ఆయనలో ఉన్న ఒక విషయం ఏమైపోతుంది, అందరితో సమాధాన పడతాడు. చూడండి, తర్వాత వాళ్ళు కుమార్తె విషయముగా కూడా ఒకసారి సిక్కేం ఒక జనాంగము ఆ దేశంలో పోయి ఆ జనాంగంని అక్కడ పొరపాటు జరిగినప్పుడు లేవి సిమియోని ఇద్దరు ఏం చేశారు? ఆ ఒక దేశం ఉన్న చాలా మందిని చంపేస్తారు. అప్పుడు ఆయనకు చాలా బాధ కలుగుతుంది. మీరు ఇలా చేసేది ఎంత దుర్మార్గం, తప్పు కదా. చూడండి ఆయన 34-30 వచనం చూసినప్పుడు కూడా, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీలలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారిను నాశనమగుదుమని చెప్పెను. అక్కడ లాభంతో సమాధాన పడి ఏసావుతో ఉన్నాయి కదా పైన, అక్కడే ఉండొచ్చు. ఏసావుతో వచ్చి సమాధాన పడి ఆయన మెడంలో ఉండే ఆ కోపం తీసేస్తాడు కదా. మధ్యలో ఉంది. సరే, ఇక్కడ చూసినప్పుడు కూడా కుమారులు ఏం చేశారా? అక్కడే ఉంది చెప్పిన 33:4. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఇక్కడ అన్నతో కూడా ఏమైపోతున్నాడు? సమాధాన పడేదానికి ఈయనకి మంచి ప్లాను. సమాధాన పడేటగా ఈయనకి మంచి ఒక ఎప్పుడు అంతే. అందుకే ఆయన వేడుకోలేదు. అందుకే ఆయన పడి మెడ మీద పడి ఏం చేశారు? ఒకరిని ఆయనలో ఉన్న కోపం ఏమైపోయింది ఇప్పుడు? ఎందుకంటే అప్పుడు ఏం నిర్ణయించుకున్నాడు? ఒకనాడు మా తండ్రి మరణించిన తర్వాత ఏం చేస్తాను, ఆ దుఃఖదిన పోయినాక అతను ఏం చేస్తాను, నేను చంపుతానని ఒక వైరాగ్యం కలిగి ఉంటాడు. అయితే ఆ దుష్ట బుద్ధి ఏమైపోయింది ఇప్పుడు? దేవుడు ఏం చేస్తాడు? ఈయనకి ఆశీర్వాదం వల్ల శత్రువులు శత్రువులు ఏం చేసేస్తాడు ఈయన? దేవుడికి ఈయన పీరియడ్ అయిపోతే శత్రువు ఏమైపోతారు? ఈయనకి మిత్రులు అయిపోతారు. ఈయనకి దేవుడి పీరియడ్ కదా, గొప్ప ఆశీర్వాదిస్తున్నాడు కదా, ఆశీర్వదించినాడు కదా. అదే ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ అది 33:4. తర్వాత చూసినప్పుడు దేవునికి ఈయన చూడండి, ఈయన కూడా అబ్రహాములే దేవునికి బలిపీఠం కడతాడు. నిజంగానే చాలా గొప్ప విషయం కదా. దేవునికి బలిపీఠం కట్టి దాని ద్వారా ఆయన సంతోషం. 33:19-20 కూడా అక్కడ ఆదికాండం 33.
మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహే ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. చూసారా, బలిపీఠం కట్టి దేవునికి ఆ ఒక బలిపీఠం పేరు పెట్టాడు. ఎంత గొప్ప విషయం కదా. ఏల్ ఎలోహే, ఇజ్రాయేలు దేవుడే దేవుడు. ఆదికాండం 35:6-7 వచనం కూడా అక్కడ కూడా ఒక బలిపీఠం కడతాడు. యాకోబును అతనితో నున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. నేను పోయేటప్పుడు దర్శనమై ఆశీర్వదించినాడు కదా, గొప్పగా చెప్పాడు కదా, నేను అనుకోనిందా నేను నెరవేర్చే వరకు నేనేం చేయను, నేను విడవనన్నారు కదా. నేను అది ఆ ప్లేస్గా మళ్ళా ఆ ప్లేస్కి వచ్చినప్పుడు అప్పుడే మళ్ళీ అక్కడ ఏం చేశాడు, బేతేల్ అని ఆ పేరు ఈయన పెట్టారు. అక్కడ ఏం చేశాడు, లూజు పట్టణం. ముందుగా ఏం పేరు దానికి పేరు, లూజు పట్టణం. ఆ పట్టణం అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ బలిపీఠం కట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అదే ప్లేస్లోనే అబ్రహాము వచ్చింది, తిరిగింది, బలిపీఠం కట్టింది. అదే ప్లేస్ ఈసాకు వచ్చింది, తిరిగింది. ఈయనకి తిరిగేది ఇదే. ఈయన చెప్పే కన్ఫర్మ్ చేస్తాడు, ఈ ప్లేస్లోనే ఆలయం కట్టబడతాయని చెప్పేది కూడా ఈయన. ఈ వాక్యమే ఈరోజు ఉన్న అందరూ వచ్చింది. ఆ సొలొమోన్ కట్టింది కూడా ఆ ప్లేస్, ఆలయం ఇప్పుడు ఉండేది మాస్క వాళ్ళ దగ్గర ఉండే కదా, అది ఒకే ప్లేసే. వాగ్దానం చేసి వాళ్ళ కుమారులు ఇంకొకటి చెప్తారు ఈయనకి, లాస్ట్ చూద్దాము, నీలో నుండి రాజులు వస్తారని చెప్తారు ఈయనకి. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చూస్తాము. ఇంకా తర్వాత చూసినప్పుడు ఈయన ద్వారా దేవుడు 12 గోత్రాన్ని ఏం చేస్తున్నాడు, కర్తగా అయిన ఒక గోత్రానికి తండ్రిగా ఒక ఛాయగా ఉన్నాడు. ఎవరికి ఛాయగా ఉన్నాడు ఆయన? యేసు ప్రభుకి ఈయన ఒక ఛాయగా ఉన్నాడు. అందువల్ల ఈయన ఎంతగా దేవుడు ఒక చిత్తని ప్రేమిస్తున్నాడు. ఈయన శరీరక ఇజ్రాయేల్కి ఏమి ఈయన ఒక తండ్రి, ఆయన ఆత్మీయ ఇజ్రాయేల్కి యేసు ప్రభు ఎవరు? ఆయనే కదా సృష్టికర్త. ఎంత గొప్ప విషయం కదా అది. ఈయన ఏమవుతాడు చూడండి, ఆ గోత్రాన్ని అప్పుడు ఈయనకి ఎంత గొప్ప విషయం. 49:28 చూసినప్పుడు కూడా, ఆదికాండము 49:28 వచ్చింది. ఇవన్నీ ఇజ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. చాలు, ఇవన్నీ 12 గోత్రము వారి తండ్రి ఆయనే వారిని దీవించుచు. చాలు చాలు చాలు. అది ఏమంటే ఈయన 12 గోత్రానికి ఈయనది తండ్రి, అదే చెప్తాం. అదే మనం చూస్తున్నాం ఈ ఒక్క పాయింట్లో. ఆయన అప్పుడు ఈయన ద్వారా చూడండి 12, ఈయనకి 4 భార్యలు, తర్వాత దేవుడు ఆయన వాల్మూరిగా 12 మంది పిల్లలు, 13 మంది ఒక అమ్మాయి, 12 మంది మగ పిల్లకాయలు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన పోయేటప్పుడు ఆయన దేవుని పొందుకున్నాడు. వచ్చేటప్పుడు సరిగా దేవుని దగ్గర వచ్చి ఎప్పుడు బలి ఇస్తూ ఉంటాడు. ఎంత గొప్ప విషయం కదా. ఇదంతా ఎవరికి రావాల్సిన ఆశీర్వాదం చూస్తే ఏషావుకు రావాల్సింది. ఏషావు ఏం చేయలే, తల్లిదండ్రికి ఏం అవ్వలే, లోపడలా. తల్లిదండ్రికి ఏం అవ్వాలా, లోపల. అదే కదా. తర్వాత దాని హక్కుని ఏం చేయాలా, హక్కు మీద ఏముండాలా, ఆసక్తి ఉండాలా, ఇచ్చిన బాధ్యతలో. ఇప్పుడు ఇంట్లో అనేకలు ఉంటారు. అయితే పెద్ద మొదటగా ఉన్న వాళ్ళకి ఏముంది, అన్ని బాధ్యతలు ఏమున్నాయి, ఉన్నాయి కదా. ఆ బాధ్యత ఏం చేయాలా, ఇచ్చేసి తర్వాత వచ్చేవాడిని కాపాడేది వాళ్ళే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు వయసు అయిపోయినప్పుడు ఆ పెద్దవాళ్ళే అందరిని ఏం చేయాలా, వెనకటి వాళ్ళు ఏం చేయాలా, ఒక మంచి స్థాయికి ఎదిగింపు చేసేది వాళ్ళే, ఆ స్థానంలో వచ్చేయాలా. అదిదా. అయితే ఈ ఏషావు అలాంటి పరిస్థితి లేవు. వినలా, లోపడలా, దేవునికి భయభక్తి కలిగి ఉండలా, తల్లిదండ్రులకు లోపడలా, విశ్వాసత లే, వైరాగ్యత లేదు, భక్తి లేదు, అన్నీ లేదు. అయినా అన్నీ కరెక్ట్గా ఉంది. అందుకే దేవుడు ఈయన ఏం చేశాడు, ముందుగానే గర్భంలో ఎరిగాడు. ముందుగానే ఏం చేశాడు, ఏం చెప్పాడు ఈయన గురించి? చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు.
ముందుగా చెప్పేశారు. ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఎలాంటి వారికి వస్తారని దేవుడికి ఏమి ముందుగానే ఎరుక బాగా తెలుసు ఆయనకి. అదే మనం ఇక్కడ చూడాల. ఎలా చూసినప్పుడు దేవుని ఒక ఆలోచన పొంది చాలా ఆయన కొరకు చాలా వైరాగ్యం కలిగిన వ్యక్తి కూడా. చూడండి 46, 45 కూడా. ఆదికాండం 46, 45. నలభై 45 లేదు. అవునా, మిస్టేక్ అయిందా? సరే 1 to 5, 1 to 5 అట్లా అయిపోయినది. 1 to 5, 46, 1-5 వరకు. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బయర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసిదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. చూసారా, ఇప్పుడు ఆయన కొంతకాలం ఎంత బాధ అంటే అప్పుడు 10-12 మంది కుమారులు అయినారు. దాంట్లో ఆయనకి చాలా ఇష్టడైన యోసేపు అంటే చాలా ఇష్టము. ఆయన 10వ, 11వ, తర్వాత 12 లాస్ట్ ఆయన బెన్యామీను. అయితే ఈ 11వ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఏమో విశేషత ఈయన కనపడి తెలియదు. ఆయన ప్రేమించాడు. ఆయన కోసం విచిత్రమైన అంగి కుట్టించాడు. అయితే ఇది ఉన్న అందరికి ఏం లేదు, ఉన్న సహోదరులకంతా ఏమైపోయింది, ఆయన మీద ఈర్ష కలిగింది, విరోధ భావం కలిగింది. ఏమి తండ్రి ఇతనికి చాలా, మనం 10 మంది ముందు ఉన్నాం కదా, ఈయన ఏలిక పెట్టే మరి ఉన్నాడు. ఎందుకంటే అన్ని ఎవరి దగ్గర ఎక్కువ విచారిస్తాడో, ఎవరికి అన్ని బాధ్యత అప్పగిస్తాడు ఆయన దగ్గరే. ఆయన పోయి విచారించి పోయినప్పుడు ఏం చేశారు, అతనిలో ఈసపడి ఏం చేశారు, అమ్మి వేసి ఏం చెప్పేశారు. ఇక్కడ వచ్చే అతను ఒక దుష్ట మిరుగం ఏం చేసింది, చంపివేసింది అని. ఇదిగో అతను వంగి, అతను ఒక విచిత్రమైన అంగి ఇదేనా చూడంటే అదంతా బ్లడ్ పూసేసి ఉన్నారు. అయిందే ఆ గొర్రెల రక్తం పూసేశారు. తీసినప్పుడు ఆయన నిజంగా చనిపోయాడు. ఓడు దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే ఇష్టమైన రాగేలు పుట్టిన కుమారుడు ఆయన యోసేపు ఫస్ట్, తర్వాత బెంజమిన్. కాకపోతే ఈ కుమారుడు పోయిన చాలా దుఃఖం. ఎందుకంటే ఆ కుమారుడు అందరిలో ఎలా ఉంటాడో, జ్ఞానముగా నిజాయితీగా అన్ని విషయంలో కరెక్ట్గా నడుచుకునేవాడు. వాళ్ళ అన్నలు చేసిన అన్ని దుర్మార్గ పనులు ఏం చేస్తాడు, తండ్రికి వచ్చే తెలుపుతాడు, అన్నీ చెప్తాడు. అందువల్ల ఈయనంటే ఆయనకి చాలా ఇష్టం. అయితే ఆ కుమారుడు ఏమైపోయాడు ఈరోజు లేదు. అప్పుడు ఎంత ఆయన పంపించినప్పుడు 17 వయసు అంట. 17 వయసు నుండి 30 వయసు వరకు ఆయన ఎక్కడ ఆచుకోవచ్చు, చనిపోయినాడు అనుకున్నాడు. ఈయన ఆ దుఃఖంలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు సడన్గా దేవుడు చెప్తాడు, నీకు భయపడకు యాకోబా, భయపడవద్దు. ఏమంటాడు, యాకోబు అని ఇజ్రాయేలును పిలిచి అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము. చూడ, ఇప్పుడు చెప్తున్నాడు ఐగుప్తుకు వెళ్ళడానికి భయం. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఎవరు, మీ కుమారుడు యోసేపు ఆ దేశంలో అధిపతిగా ఉన్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు రా అంటుంటే ఈయనకి ఏమీ అర్థం కాలేదు. ఈయన ఏమని అయిపోయినాడు, 13 ఏళ్ళ ముందు ఏమైనా అయినాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడారని అనుకున్నాం. 15 అంటే ఇంకెక్కువ, ఇవన్నీ కూడా పిల్లలు అయిపోయినాయి, ఎక్కువనే అయి ఉంటుంది. ఇప్పుడు ఒక 15-20 దగ్గర అయిపోయింది కదా, అయిపోయింది. ఎందుకంటే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు యోసేపుకే. అప్పుడు ఈయనకి షాక్ అవుతున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తును పోవడానికి ఏం చేయవద్దు, భయపడకు, వెళ్ళుము, నీతో నేను అవుతున్నాను, నేను నీతో వస్తున్నాను. ఎంత గొప్ప వాగ్దానం చూడాలి. వచ్చే ఒక మనిషి ఒక కొత్త ప్లేస్ పోవడం ఎంత బాధ. అయితే ఆయనకి అంత శోధన, అంత వేదన. ఎన్నో దేశంలో ఆ పక్క అంతా తిరిగి వచ్చినప్పుడు ఎన్ని హింస, ఎందరెందరితో హింస. ఒక పక్క వెనకాలే లాభం తరుముకొచ్చినాడు, ఒక పక్క ముందర అన్న తరుముకొచ్చినాడు, ఒక పక్క సికేమ్ దేశస్తుల్లో వీళ్ళ కుమారులు చాలామంది చంపేసినాక
చుట్టుపక్కల దేశం అంతా భయం, ఏం చేస్తారో కొద్ది జనము అన్నప్పుడు దేవుడే వాళ్ళు ఏం చేసి అందరికీ భయం కల్పించాడు. ఎంతో కూర్చోండి, దేవుడిని ఎన్నుకున్న వ్యక్తికి వచ్చే ప్రొటెక్షన్, వచ్చే రక్షణ చూడండి, భద్రత చూడండి. అదిదా ఈయనలో స్పెషల్. అంత దేవుడు భయభక్తి ఉన్నాడు కాబట్టి దాన్ని ఏం చేయగలిగాడు, పొందగలిగాడు. దేవుడు భయభక్తి లేకపోతే, విధేయ వినతి లేకపోతే, ఓర్పు సగనం లేకపోతే, ఆయన ఎంత నెమ్మదిగా గుణవాసిని ఉంది. ఏమంట, మంచి గుణం కలిగిన వ్యక్తిని ఉంది. గుడారవాసిను గుణవాసి అంటారు. ఎంత విషయం కదా. అలాగ ఈయన దేవుని యొక్క ఆ మాట విని ఏం చేశాడు, ఐగుప్తుకు పోడుకు భయపడవద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అక్కడ ఏం చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా, అదిదా ఆయన వచ్చి సెలవిస్తాడు, నీవు పిలుస్తానని పోవడానికి భయపడవద్దు, వెళ్ళు, నేను నీతో వస్తాను. దేవుడు వస్తున్నాడంటే ఎంత ధైర్యమో, ఎంత వాగ్దానమో, అది ఎంత మాట, అది అంత దుఃఖము. ఇప్పుడు నేను చాలు, నేను యోసేపుని చూసి చనిపోతే చాలు అంటాడు ఆయన. ఏమంటాడు కింద, యాకోబు లేచి బయర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతను నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. ఆయన చూడండి, ఆయన పుట్టుగా ఎంత కష్టంగా పుట్టినారు, పెరిగింది ఎంత కష్టంగా పెరిగారు, పోయి కష్టపడి వివాహం చేసుకుని ఎంత కష్టపడి వివాహం చేశారు, తిరిగి దేశాన్ని వాళ్ళని తీసుకువచ్చిన ఎంత కష్టపడారు. అయితే ఇక్కడ నుండి దేవుని ఒక ఆశీర్వాదం చూడండి, ఆయనలో ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంతో గొప్ప వ్యక్తి అయిపోతున్నాడంటే, ఆయన దేవుని యొద్ద భయభక్తిగా నడుచుకోవటం వలన దేవుని యొద్ద గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడంట. దేవుని యొద్ద ఆయన భయభక్తి కలిగి ఉన్నందున, విశ్వాసము కలిగి ఉన్న ఆయన పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందాను. చూడండి, ఆదికాండం 35:11-15 వరకు. 35:11-15 వరకు. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పెను. చూసారా, నీలో నుండి ఎవరు పుడతారంటున్నాడా, రాజులు పుడతారని చెప్తారు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. అప్పుడు ఈయన ఆల్రెడీ ఇప్పుడు ఏం చేసినాడు, ఇప్పుడు ఏం చూడపోతున్నాడు, పోయి ఒక రాజు అయిన అధిపతిని చూడపోతున్నాడు. తన కుమారుడు యోసేపు, ఇప్పుడు ఆయన చెప్తాడు వచ్చి, ఆయన వచనం ఎక్కడ 35 చెప్పినారు, ఇప్పుడు 45వ వచనం చూసినప్పుడు ఆయన పోయి పొమ్మంటున్నాడు. పోయి అక్కడ పోయి చూస్తాడు. ఆయన చూసినప్పుడు ఎవరు యోసేపు ఎలా ఉన్నాడు, ఆయన దేశానికి ఏమై ఉన్నాడు, అధిపతిగా. అదే సర్వము రాజు మరే కదా ఆయన కూడా. నీలో నుండి రాజు పుట్టుదురు అంటే ఆల్రెడీ కుమారుడు గొప్ప అధిపతిగా పుట్టేసిన్నాడు, అధిపతిగా చేసేస్తున్నాడు. ఆయన ఇంకా వెనకాల ఏం చేయబోతున్నారు, మళ్ళా గొప్ప రాజులు నీ నుండి వస్తారు. అందరూ ఈదా నుండి అందరూ రావాలి కదా. ఈదా గోత్రం నుండి అక్కడ కింద చూసినప్పుడు 15 వరకు అయిందా? లేదు. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేల నుండి ప్రయాణమైపోయిరి. అక్కడి నుండి దేవుడు మాట్లాడి ఆయనతో నేరుగా ఆరోగ్యమై చూస్తున్నాడు. ఆ ప్లేసే మళ్ళీ తిరిగి ఎక్కడ వచ్చినా అక్కడ మళ్ళీ అదే బేతేలు, అదే ప్లేసే. ఎంత గొప్ప విషయం చూడండి, ఆయన ఎంత ఆశీర్వాదం చూడండి ఆయన పొందుకునింది. ఆయన ఎంత ఇప్పుడు ఏమంటారు, ఆయనకి పెళ్లి కాకముందు ఆశీర్వాదం చేసినాడు, పోతున్నాడు. ఆ ఊరికి పోకముందు ఆయన మార్గంలో ఏం చేసినాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు.
తిరిగి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. మరలా ఇప్పుడు పో, నువ్వు భయపడకు, మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. అప్పుడు ఆయన ఎంతగా దాని మీద ఆయనకి ఏముండాలి, ఎప్పుడు ఏముండాలా, ఆశీర్వాదం మీద ఆ గురి, ఆ దేవుని ఏట్ల గురి, దేవుని ఏట్ల భక్తి, దేవుని ఏట్ల విశ్వాసం. దేవుడు చెప్పాడు చేస్తాడు, దేవుడు చెప్పాడు చేస్తాడు. అదే పనిగా అదే ఇదే గురిగా ఉన్నాడు ఆయన. తన పిల్లలను ఖండించి పెంచి అందరికీ ఇచ్చి చూడండి, ఆయన విశ్వాసము ద్వారా ఒక గొప్ప ప్రవచనం చివరి దినముల్లో తన పిల్లల గురించి ఏం చెప్పాడు ఆయన, ప్రవచించినాడు ఆయన. ఈ ఒక విషయం ఆయన ప్రవక్త అని చెప్పడానికి ఉంది. ఎంత గొప్ప విషయం కదా, దేవుడు ఆయనకి తెలిపింది. ఆదిలోనే గొప్ప విషయం తెలిపారు కదా. చూడండి, ఆదికాండం 49, ఒకటే ఎక్కువ చదవలేము, దాదాపు అధ్యాయం మొత్తం ఉంది అది. కాకపోతే మన మధ్యలో 2-3 చదువుకుంటాం. ఆదికాండము 49, 1వ వచనము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. ఏం చెప్తున్నారు ఆయన? అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. చూసారా, మీకు అంత్యజీవంలో జరగబోయే మీ యొక్క జీవిత చరిత్ర మీకు ఏమో జరుగుతుందో నేనేం చెప్తా, తెలియజేస్తాను. అప్పుడు దేవుడు ఎంత ఒక గొప్ప ఆశీర్వాదం అది. ప్రవచించాలంటే ఎన్ని మందికి ప్రవచించాలి? ఇప్పుడు ఆయన 1-2 కాదు, అక్కడ 12 మందికి. ఆ గోత్రం ఏమైపోతుంది? అది ఒక్క ఆశీర్వాదం కాదు, గోత్రానికి ఏమొస్తుంది అది ఆశీర్వాదము, గోత్రానికి ఏర్పడే ఆశీర్వాదం. ఈమెను ఆశీర్వదించే ఆశీర్వాదము ఆ తరతరంకి ఉండేది. టోటల్ ఇజ్రాయేల్కి అందరికీ ఉండే ఆశీర్వాదం. ఆయన చెప్పు, ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప ప్రవచనం అది. ఎవరి దేవుడు వాక్కుదానం ఉంటుంది. 9-10 వచనాలు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పుట్టిన దాన్ని తిని వచ్చితివి, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు మడుచుకుని పండుకొనెను. అతని లేపువాడెవడు? శీలోహు వచ్చి వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. చాలు, మేడం చదివినప్పుడు చెప్పినట్టు ఒక ఆన్సర్ గుర్తు వచ్చింది. పుట్టిన దాన్ని తిని వచ్చింది అంట, పట్టిన దాన్ని ఏం చేసింది? తిని వచ్చింది. ఏ జీవి లేదు పుట్టిన తినేది, కానీ ఒకే ఒక సృష్టిలో ఒకే ఒక జీవి ఉంది. అదేమో మీరు కనుక్కోండి, ఆన్సర్ చేయండి, చూస్తాం. నేను చెప్తాను, నాకు ఆన్సర్ తెలుసు, చూస్తాం. ఒకే ఒక జంతువు, చిన్న జీవి అది, ఒక పురుగు ఉంది. అది ఒకటి మాత్రం పుట్టిన వెంటనే తల్లిని తినేస్తుందంట. దండిగా పుడతాయంట అవి. పుట్టినప్పుడు ఆ తల్లిని గొంతుకు అన్ని లోడి తినేస్తాయంట. ఎందుకంటే దేవుడు అలా దానికి పెట్టారు. ఇక్కడ చూసినప్పుడు ఎందుకు ఈదా చూసాం, ఈదా గోత్రం నుండి ఎవరు వస్తారు? ఈ 2 విషయం చెప్పారు. ఈదా గురించి ఏం చెప్పారు? నువ్వు యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? శీలోహు వచ్చి వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. చూసారా, 2 చెప్తారు. నువ్వు ఎలాంటి వాడు? నువ్వా కొదమ సింహము. అప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారు? నీలో నుండి దండ ఏమవుదా? శీలోకి వచ్చే వరకు నీలో రాజదండం ఏం చదువుదా? తొలగదు. అది ఎవరు? ఈదా గోత్ర సింహం ఎవరు? యేసు ప్రభు గురించిన గొప్ప ప్రవచనం. ఎవరు మాట్లాడేది? ఎవరు చెప్పేది? గోత్ర తండ్రి యాకోబు. 12 గోత్రానికి తండ్రి ఉన్న యాకోబు ప్రవచించేది ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? యేసు ప్రభు గురించిన ప్రవచనం. యూదా గోత్ర సింహము, ఆయన వచ్చే వరకు రాజధనము ఏమవుదు? తొలగదు. ఎంత గొప్ప విషయం! ఎక్కడ జరగబోయే విషయం అది? ఎక్కడ చెప్తున్నాడు ఆయన? ఎంత గొప్ప విషయం కదా. రాజుగా యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎప్పుడు ఆ విషయమే చెప్తున్నాడు ఆయన.
ఎంత గొప్ప వాసి, ఎంత గొప్ప ప్రవచనం చూడండి. అందుకైనా ప్రవక్త ఎంత గొప్ప విషయం చూసారా. మళ్ళీ 28 చూస్తాం, 28 వచ్చిన ఆడి 49 అధ్యాయం 28. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. చూసారా, 12 మందిని పిలిచి ఒక్కొక్కరు దేవుని చిత్తమైతే మీరు కూర్చొని చదవండి ఈ అధ్యాయం అంతా, చాలా బాగుంటుంది. ఒక 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 ఎలాంటి ఒక సర్వసాధారణ మనిషిగా పుట్టి దేవుడు ఏర్పాట్లు వచ్చి దేవుడు ఒక కళను దర్శనము చూసి నేరుగా దూతలతో పోరాడి, ఎంత గొప్ప మనుషులతో పోరాడి, మనం మనుషులతోనే పోరాడలేకపోతున్నాం. ఆయన చూడండి, దూతలతోనూ మనుషులతోనూ ఎందుతో పోరాడి దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద నమ్మకం పెట్టుకొని ఆ మేరకు ఆయన చక్కగా వెళ్ళి ఒక్కరిద్దరిని కాపాడేది చాలా కష్టం ఈ కాలంలో. ఆ కాలంలో ఎన్ని మంది, 12 మంది ఐగుప్తు పోయేటప్పుడు ఎన్ని మంది పోయినారంట, ఆయనతో ఆయనలాగా 66 మంది పోయినారు. ఆయనతో కలిపి యోసేపు వాళ్ళ భార్య పిల్లకనాలు 70, 66 మంది వెళ్ళేది. అంత ఒకటే కుటుంబం కాపాడేది ఈయన. ఎంత గొప్ప పని, ఎంత కష్టమో. అయినా దేవుణ్ణి వాగ్దానం కొరకు వేసి అన్ని కట్టుపెట్టున్నారు, అందరినీ కట్టుదిట్టుగా పెట్టి ఉన్నారు. ఎంత చూడండి, అదిదా దేవుని భయభక్తులు నడుపుతున్నారు అందరూ. వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళు చేసిన పొరపాటు ఏం యేసేపుని చేశారు, కానీ ఎప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు దాని గురించే. ఏమైనా ఒకటి జరిగిపోతే వాళ్ళు అదే గుర్తొచ్చేది వాళ్ళకి, అదే దేవుని చిత్తం వాళ్ళు జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏం చేయాలని ప్లాన్, అదే వీళ్ళని విస్తరింప చేయాలని, రక్షించబడాలని. అయితే అది వీళ్ళకి ఎప్పుడు ఏముంది, వీళ్ళు చేసిన పొరపాటు అది కదా, ఎప్పుడు గుచ్చుకొని ఉంటుంది. నేను చెప్పాను కదా ఆ రోజు, సహోదరునికి చేయవద్దురా అంటే వినలేదు, మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారు. అది దేవుడు అనుమతించారనుకోండి. చూడండి, ఈయనకి ఎంత గొప్ప ఆశీర్వాదం. తర్వాత ఈయనకి ఆ కుమారుడు కూడా ఉన్నాడన్నప్పుడు ఎంత గొప్ప సంతోషమైంది. ఆ కుమారుడు లేనప్పుడు ఎంత దుఃఖపడ్డాడు, ఎన్ని రోజులు దుఃఖపడ్డాడు. నేను ఇట్లనే ఏమి ఇట్లనే పాదాలకు వెళ్తానంటాడు, అంత ఏమి బూడిద పోసుకొని ఎంత బాధపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ఆ 12 మంది గురించి ప్రవచించున్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన దాదాపు ఎంతకాలం బతికారు, అది 47, 28, 47. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. చూసారా, 147 సంవత్సరములు ఆయన జీవించాడు. ఎంత గొప్ప విషయం కదా. అవును, అక్కడ వచ్చినప్పుడు పర్వాలేదు నిలబడినప్పుడు 130 అంటాడు నా వయసు. తర్వాత 17 సంవత్సరములు ఐగుప్తులో ఉన్నాడు. అప్పుడు ఎంత గొప్ప ఆయన ఆశీర్వాదం చూడండి. ఆయన మళ్ళా ఇంత గొప్ప దేశం వచ్చినాం కదా, ఇక్కడే మనల్ని ఏమైనా పార్టీ పెడితే ఒప్పుకోలే. నా పితృడైన అబ్రహాము ఇసాకు ఎక్కడ పెట్టి అక్కడ నిర్ణయం చేయాల, అక్కడే ఆయన వాగ్దానం చేపించుకుంటాడు కుమారుతో. అక్కడే 49, 33 కూడా చదవండి. 49, 33. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన సజ్జనుల యొద్దకు చేర్చబడెను. అయిపోయినాడు, ఆయన ఒక చరిత్ర ముగిసిపోయింది. అయితే ఆయన పుట్టుక ఎంత సాధారణంగా ఉండింది కదా. అయితే ఆయన ఇప్పుడు మరణం ఎంత గొప్ప విశేషం చూడండి. ఇక్కడ 50 అధ్యాయం 1-3 వరకు. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. ఆ 40 దినం ఆయనకి అక్కడే ఏమి అన్ని తైలం అంతా వేసి ఆ చెడిపోకుండా అటు పెట్టేది. ఎంతో గొప్ప విశేషది కదా. ఆయన ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ వచ్చి ఎంత దూరము దేవుణ్ణి బిడ్డగా ఆయన పిలువబడిన తర్వాత ఆయన ఒక మాట చూడండి, ఆయన ఒక జీవితం చూడండి. ఆయన ఆ మాట ప్రకారం దేవుని వాక్య ప్రకారం తను నడుచుకొని వచ్చినప్పుడు ఆయనకు ఆశీర్వాదం చూడండి. ఎందరు వచ్చినా సరే, ఎందరు వచ్చినా ఆయనలో పుట్టిన ఒక్కొక్కరు ఎలా వస్తారని దేవుడు ఆశీర్వాదం వారు ఇచ్చినాను. ఇప్పుడు ఆయనకి ఎంత నెమ్మదిగా వెళ్తాడో. నీలో నుండి రాజులు వస్తారు అన్నప్పుడు
ఇక్కడ వచ్చి ఒక కుమారుడు రాజమారి పరిపాలిస్తున్న చూసేసి నాకు ఎంత సంతోషం, నాకు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడే నెరవేరిందా, ఎంత సంతోషమై ఉండాలి ఆయన. నాకు అప్పుడు చెప్పినాడు, నువ్వు భయపడవద్దు, ఏళ్ళు నీలో నుండి రాజులు పుడతారని 35 చెప్తున్నాడు, ఇక్కడ 45కి వచ్చి మాట్లాడుతున్నాడు, వచ్చేస్తున్నాడు. అప్పుడు ఎంత సంతోషపడినాడు. ఓ ఈయన మరి ఇంకా పరిపాలించే వాళ్ళు మన దగ్గర మనలో నుండి వస్తారా. ఇప్పుడు ఆయన కుమారులు ఏమనుకోండి, 2 కుమారులు వాళ్ళని, అప్పుడు ఎంత సంతోషం ఆయనకి. 3 వరకు అయిందా. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ఇంకా 40 దినము కాకుండా మళ్ళా 70 దినం ఏమైనారంట, అంగలార్చి మంగళ దుఃఖ దినం ఐగుప్తీయులు. ఈయన కాదు చూడండి, ఎందుకంటే ఒక మంచి అధిపతి, ఒక తండ్రి ఆయన, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఆయన. ఇంకా తర్వాత 13వ వచనం, 50:13. అతని కుమారులు కానాను దేశములకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. ఆయన ఎందుకు కొన్నాడు మనకు తెలుసు కదా, సారా కొరకు కొన్నాడు. సారా ఉందని అక్కడ ఆ రోజు వెండి తూంచి ఇచ్చి ఎన్నో తులములు కొన్నాడు. కొన్నాక అదే వాళ్ళకి ఎక్కడో ఎంత దూరం ఉంది, ఎక్కడికి పోతా చూడండి, ఆ మక్బేలా ఒక గుగల పోయే పాతి పెట్టేది. ఎవరు? సారా, అబ్రహాము, తర్వాత ఇసాకు తర్వాత రిబ్కా, అందరు ఇప్పుడు యాకోబు, అందరూ అక్కడే. అప్పుడు చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఈయనకి జీవితంలో దేవుని బిడ్డగా వచ్చి ఒక వాక్కును ఆ తల్లిదండ్రికి లోబడి ఆ మార్గంలో వచ్చినప్పుడు ఎంతమన్నా ఉన్న ఆయన హృదయంలో ఉన్న చెడును తీసివేసి ఆయన పేరు మార్చి ఇజ్రాయేల్గా మార్చబడి ఇజ్రాయేల్ దేశానికి ఆయన పేరు మరి పెట్టి ఆ గోత్రానికి అత్తగా ఎంచి గోత్రం నుండి గొప్ప వాళ్ళని దేవుడు ఎనుగు. ఈరోజు చూడండి 12 గోత్రము అదే రీతిగా ఆత్మీయ రీతిగా యేసు ప్రభుని దానికి ఏం చేశారు. అలాగే ఆత్మీయ విషయానికి, శరీర విషయానికి ఎంతో గొప్ప దాన్ని జరిపించాలి కదా. వాగ్దానం ఇప్పుడు అన్నకు కూడా వాగ్దానం ఇచ్చారు, అన్న ఏం చేయలేకపోయినాడు. దాని ఏడల విశ్వాసతలే, అదే శ్రద్ధలే, భక్తిలే. అప్పుడు ఎంత అప్పుడు ఎవరు కాదు, దేవుని వాక్యమును ఎవరైతే దేవుని ఏడల భయభక్తి కలిగి తల్లిదండ్రులు లోపడి ఉంటారో వాళ్ళకి ఏమవుతారో దేవుని తోడు వస్తుంది. దేవుని వాక్కు వాళ్ళు పని చేస్తుంది. దేవుని మాటకి ఎప్పుడు ఏం చేసేవాడు, అయినా చెవికి వినేవాడు. దేవుని మాట వినాల, తల్లిదండ్రి మాట వినాలి. చూడండి ఎంత బాగా చూడండి ఈయన జీవితం చూడండి. నిజంగానే 147 సంవత్సరము ఈయన ఒక జీవిత చూసినప్పుడు ఆయన ప్రవక్తగా ఎంత గొప్ప విషయాన్ని అంతా ప్రవచించినాడు కుమారుల గురించి. కావున మనం ఏం చేయాల, ఈయన ఒక భవిష్యత్తులో ఆయనకు జరిగిన విషయం మనకేముంది, అంతా కూడా అంత ఆత్మీయమైన అన్ని అర్థాలు ఉన్నాయి, ఛాయలుగా అన్నీ ఉన్నాయి. మనం ఏం చేయాలా, అలాగే దేవుడిని ఎంత భయభక్తి కలిగి లోబడాలా. దేవుని వాగ్దానం మీద ఆయనకి ఏముంది, చాలా విశ్వాసత ఉంది. అందుకే వచ్చి అక్కడే బలిపీఠం కట్టి 3 సార్లు చూస్తున్నాం, బలిపీఠం కట్టి బలి ఇస్తున్నాడు. బలి ఇచ్చి ఇది దేవుని మందిరం అవుతుంది అని చెప్పేసిపోతాడు. దేవుని మందిరమే ఇది సాధారణమైన స్థలం కాదు. అప్పుడు ఈరోజు మనం ఏమై ఉన్నాము, ఆ కాలంలో ఆ స్థలం ఇచ్చారు మనకి ఎక్కడ ఉంది, మన ఆలయం ఎక్కడ ఉంది, మనం ఏమై ఉన్నాము, దేవుని ఆలయం. అప్పుడు మనం ఎలా కాపాడాలా, మనం దీనిలో నివాసం చేస్తున్నారు కదా, మనం ఎలా దీన్ని అనుసరిస్తున్నాం. కాబట్టి మనము వినిన ఈ సంగతి యాకోబు వలె, యాకోబు ఎలా ఆయన ఒక జీవితంలో దేవునికి ప్రియుడిగా ఉండి 147 ఏళ్ళు జీవించి ఎలా ఆయన మృతి చెంది మహిమగా చేర్చబడ్డాడు, ఆ రీతిగా మనం కూడా భూమిలో ఉన్న వారికి ఆయన ఎలా దేవుని ఎలా అన్ని మనం కూడా విధేయుడై ఆ ప్రకారం నేర్చుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. మీ అందరి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.